ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పుడు అని ఎదురు చూసే రైతులకైతే శుభవార్తనైతే తెలుస్తున్నట్టుంది. ఎందుకంటే సంక్రాంతి తర్వాతలో సంక్రాంతి కంటే ముందనైతే మొత్తం మీదైతే రైతు భరోసానైతే విడుదలయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. మరి ఎప్పుడో కూడా చూద్దాం. ఇగో రైతు భరోసాకు దరఖాస్తులు సంక్రాంతి తర్వాత నుంచి అవకాశం, అనంతరం భరోసా నిధులు విడుదల. అంటే మళ్ళా కొత్త దరఖాస్తులని ఆగమైతే రాకుర్రి, అది కూడా చెప్తా. కొత్త పట్టదారుల నుంచి తీసుకునేలా సర్కారు ప్లాన్. అంటే కొత్తగా జాగాల భూములు కొనుక్కుంటారు కదా, కొన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళ పాస్బుక్లు కూడా విడుదల వస్తాయి కదా, వాళ్ళ నుంచి కూడా ఆ దరఖాస్తులు ఆహ్వానం అంటే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది క్లియర్ గా. ఇక వాళ్లకు ఆల్రెడీ దరఖాస్తులు వేసుకున్న వాళ్ళకు మొత్తం అందరు కలిసి ఇక సంక్రాంతి కంటే ముందో సంక్రాంతి కంటే తర్వాతనైతే రైతు భరోసాకు సంబంధించిన నిధులు విడుదల చేస్తారు. ఇగో కొత్తగా 70 నుంచి 80,000 మంది కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారు 70 నుంచి 80,000 మందిని అయితే ఆల్రెడీ గుర్తించినట్టయితే తెలుస్తుంది. మొత్తం మీదనైతే రైతు భరోసాకు సంబంధించి వీళ్ళు అందరూ అప్లై చేసుకున్నట్టున్నారు. ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియ చేపడితే కొత్తగా 70 నుంచి 80,000 మంది రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందే రైతుల సంఖ్య సుమారు 65 లక్షలు దాటుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం గత వానాకాలం సీజన్ లో 1.6 కోట్ల ఎకరాలకు 69.40 లక్షల మంది రైతులకు 8,740 కోట్లు పంపిణీ చేసింది. గతంలో ఇంతమందికి ఇన్ని వేల కోట్లు పంపిణీ చేసింది వానాకాలం సీజన్ లో. మళ్ళీ ఇప్పుడు కొత్త ఎంతమంది పంపిణీ చేస్తుందో. ఈసారి కొత్తగా పట్టదారులు చేరున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం కేవలం సాగు చేసే వారికి పెట్టుబడి సాయం అందించేలా నిబంధనలను విధిస్తే మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గనున్నది. అంటే ప్రభుత్వము సాగు చేసే వారికి ఒకవేళ నిబంధనలు చేపడితే ఇదంతా సాధ్యమవుతుందా? ఎందుకంటే గతంలోనే సాగు చేసే వాళ్ళకి ఇస్తామన్నారు కానీ తర్వాత అందరికి ఇచ్చిర్రు. మరి ఒకవేళ సాగు చేసే వాళ్ళని ఇప్పటికిప్పుడు గుర్తిస్తారా? శాటిలైట్ సర్వే చేసినా కానీ ఇంతమందిని గుర్తించే ఛాన్స్ ఉందా? ఎందుకంటే అంత టైం కూడా లేదు కాబట్టి మరి గుర్తించగలుగుతారా? ఒకవేళ గుర్తిస్తే మాత్రం ప్రభుత్వం ఆ సంఖ్య తగ్గుతుంది, గుర్తించకపోతే ఇక 70 నుంచి 80,000 సంఖ్య మళ్ళా పెరుగుతుంది. ఇట్లా వీళ్ళందరినీ దరఖాస్తులు ఆహ్వానం అయిన తర్వాతనే ఒకవేళ గుర్తిస్తే తగ్గితే, గుర్తించకపోతే పెరుగుతుంది. కాబట్టి సంక్రాంతి తర్వాతనైతే మొత్తం మీదనైతే ప్రభుత్వం అయితే రైతు భరోసాకు సంబంధించిన నిధులను అయితే విడుదల చేయనున్నది. ఇక రైతులైతే అధైర్యపడద్దు, ఇక ఎప్పుడు వస్తుందో ఇంకా వస్తలే రైతు భరోసా అని చెప్పి అధైర్యపడద్దు. సంక్రాంతి తర్వాతనే నిధులను అయితే విడుదల చేయనున్నది ప్రభుత్వం.